హలో పీపుల్, వెల్కమ్ టు ఎస్జిటి సిరీస్. సో ఇవాళ నేను సెవెంత్ క్లాస్ బుక్లోని యాసిడ్ సబ్స్టాన్సెస్లో వీటిని ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. ఇది మీకు నచ్చినట్టయితే కనుక, యూస్ఫుల్ అయినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఇట్లాంటి వీడియోస్ చేస్తా మీరు ఎంకరేజ్ చేస్తే. సో ఫస్ట్ వన్ అసిటిక్ యాసిడ్. సో అసిటిక్ యాసిడ్ని ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే, ఇక్కడ అసిటిక్ యాసిడ్లో ఏ ఉంది కదా, సో ఏ దీన్ని ఉల్టా చేస్తే వెనిగర్ వి అవుతుంది. సో అసిటిక్ యాసిడ్ వెనిగర్ అనేది ఏని అసిటిక్ యాసిడ్ అన్నప్పుడు వెనిగర్, లేదా మనకి వెనిగర్ ఇచ్చాడు అనుకోండి, వెనిగర్ని ఉల్టా చేస్తే అసిటిక్ యాసిడ్ రావాలి. సో అట్లా గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ ఆస్కార్బిక్ కూడా ఉంది, కానీ ఆస్కార్బిక్ యాసిడ్ ఏంటిది, దీంట్లో త్రీ ఏ వస్తుంది అని గుర్తుంచుకోండి. సో దీనికి ఓన్లీ ఏని ఉల్టా చేస్తే వి వస్తుంది, ఎసిటిక్ అంటే వెనిగర్ అని గుర్తుంచుకోండి. సిట్రిక్ యాసిడ్ అనేది లెమన్ ఆరెంజ్. సో పుల్లగా ఉన్నది, ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సిట్రిక్ యాసిడ్ తెలుసు అని అనుకుంటున్నా. సిట్రిక్ యాసిడ్ అంటే ఏంటిది, పులుపు ఏదైనా ఉండని, లెమన్ ఆరెంజ్ ఇవి మనకి సిట్రిక్ యాసిడ్ కిందకి వస్తాయి. దాని తర్వాత బ్యూటరిక్ యాసిడ్. సో బ్యూటరిక్ యాసిడ్ ఏంటిదంటే స్టేల్ చీజ్ అని అంటే అర్థం, బూజు పట్టిన చీజ్ ఏదైతే ఉందో దాన్ని మనము స్టేల్ చీజ్ అని అంటాం. సో బ్యూటరిక్ యాసిడ్ అని అంటే బూజు అని గుర్తుంచుకోండి, బ్యూటరిక్ యాసిడ్ అంటే బూజు అని గుర్తుంచుకోండి, స్టేల్ చీజ్ అంటే పాడైపోయిన చీజ్. సో ఇది అట్లా గుర్తుంచుకోవాలి. లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ అని అంటే బటర్ మిల్క్ ఆర్ కర్డ్. సో ఇక్కడ ఎట్లా గుర్తుంచుకోవాలంటే, మిల్క్ అని అంటే ఇక్కడ బటర్ మిల్క్ ఆర్ మిల్క్ తోటి చేసినాయి కదా, బటర్ మిల్క్ అయినా కానీ కర్డ్ అయినా కానీ. సో లాక్టిక్లో కూడా మిల్క్, లాస్ట్ వర్డ్స్. దాని నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్ అంటే స్పినాచ్, పాలకూర ఆర్ టొమాటో. సో దీంట్లో టొమాటో ఎట్లుంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది. సో ఆ రౌండ్ షేప్ని ఆక్సాలిక్ యాసిడ్ అని గుర్తుంచుకోండి. స్పినాచ్ అంటే పాలకూర కాబట్టి. సో ఇది ఎలా అయినా రిలేట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ కమెంట్లో చెప్పండి. దాని తర్వాత మాలిక్ యాసిడ్ అంటే యాపిల్స్ ఎలా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచివి. సో మాలిక్ యాసిడ్ అంటే మంచివి ఏవి ఉంటాయి, యాపిల్స్ ఉంటాయి. సో అట్లా గుర్తుంచుకోండి. టానిక్ యాసిడ్ అంటే టీ తాగితే మనకు టానిక్ లా ఉంటుంది. సో టానిక్ యాసిడ్ అని గుర్తుంచుకోవాలి. ఓలిక్ యాసిడ్ ఆలివ్ ఆయిల్. సో ఇక్కడ ఓ అనేది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీనికి పెద్ద ప్రాబ్లం కాదు, అది మనం గుర్తుంచుకోవచ్చు. స్టియరిక్ యాసిడ్ ఫ్యాట్స్. సో స్టియరిక్ యాసిడ్ ఫ్యాట్స్ ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే, ఇక్కడ ఫస్ట్ ఎస్టీ అని వచ్చింది లాస్ట్లో, చూడండి ఎస్టీ అండ్ ఈ స్టార్టింగ్ ఎస్టీ. సో లాస్ట్ ఎస్టీ స్టార్టింగ్ ఎస్టీ ఏది ఉందో అది చూసుకొని స్టియరిక్ యాసిడ్ ఫ్యాట్స్ అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ టార్టరిక్ యాసిడ్, గ్రేప్స్ ఆర్ టామరిన్. సో టామరిండ్ టార్టరిక్ యాసిడ్ అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు, గ్రేప్స్. దాని తర్వాత పామాటిక్ యాసిడ్ అంటే పామ్ ఆయిల్, దీనికి పామ్ ఉంది కాబట్టి అది. ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఆమ్లా, AAA ఆస్కార్బిక్ యాసిడ్ ఆమ్లా అనేది గుర్తుంచుకోవచ్చు. యూరిక్ యాసిడ్ అంటే సింప్లీ యూరిన్. దాని తర్వాత నెక్స్ట్ ఈ సబ్స్టాన్సెస్ బేసెస్, దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే, లైమ్ వాటర్ ఏదైతే ఉంటుందో కాల్షియం హైడ్రాక్సైడ్. సో లైమ్ వాటర్ ఎలా ఉంటుంది, మనకి వైట్ కలర్లో ఉంటుంది. కాల్షియం దేంట్లో ఉంటుంది, బోన్స్లో ఉంటాయి. బోన్స్ ఎలా ఉంటాయి, వైట్ ఉంటాయి. సో లైమ్ వాటర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అట్లా. గ్లాస్ క్లిన్జర్స్, అమోనియం హైడ్రాక్సైడ్. ఎప్పుడైనా గ్లాస్ అనేది పగిలిపోయింది అనుకోండి, మనం ఏమంటాం, ఫస్ట్ థింగ్ అమ్మో అని అంటాం. సో గ్లాస్ క్లిన్జర్స్ అని అంటే అమోనియం హైడ్రాక్సైడ్ అని గుర్తుంచుకోండి, అన్నిటికీ హైడ్రాక్సైడ్ ఉంటాయి. దాని తర్వాత సోప్స్. సో సోడియం పొటాషియం, ఎస్ ఫర్ సోడియం. సో సోప్లో SP, సోడియం పొటాషియం కదా, సో SP సోడియం పొటాషియం అట్లా గుర్తించండి. మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియంలో ఈజీగా మ్యాగ్నీషియం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఇట్ రీచెస్ మోర్ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.